నేటి నుంచి తెలంగాణలో డిఎస్సి 11,062 టీచర్ పోస్టులకు పరీక్ష. తొలిసారిగా ఆన్లైన్లో. రోజుకు 2 షిఫ్టుల్లో ఆగస్టు 5 వరకు నిర్వహణ. 56 పరీక్షా కేంద్రాలు, అన్ని చోట్ల సీసీ కెమెరాలు. ఉపాధ్యాయ నియామక పరీక్ష డిఎస్సి గురువారం నుంచి మొదలు కానుంది. వచ్చే నెల 5వ తేదీ వరకు ఈ పరీక్ష జరుగుతుంది. అయితే మధ్యలో 6 రోజుల పాటు సెలవులు ఉన్నాయి. మొత్తం 11,062 టీచర్ పోస్టుల భర్తీ కోసం డిఎస్సి నిర్వహిస్తున్నారు. ఇందుకోసం 2,79,957 మంది దరఖాస్తు చేశారు. దరఖాస్తు గడువు పొడిగించడంతో ఇటీవల టెట్ అర్హత పొందిన 48,000 మంది కూడా వీరిలో ఉన్నారు. స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ పరీక్షకు 1,60,000 మంది, సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ పోస్టుల కోసం 80,000 మంది దరఖాస్తు చేశారు. మిగతా వారిలో భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయులు ఉన్నారు. తొలిసారిగా కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్గా జరిగే ఈ పరీక్ష కోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. మొత్తం 56 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 27 కేంద్రాలు ఉన్నాయి. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంతాల్లో గట్టి బందోబస్తు ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. అభ్యర్థులకు బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేయనున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని విద్యాశాఖ సూచించింది. ప్రతిరోజు 2 షిఫ్టులుగా పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు ఒక విడత, సాయంత్రం 2 నుంచి 4:30 గంటల వరకు మరో విడత ఉంటుంది. జూలై 21, 27, 28, 29, ఆగస్టు 3, 4 తేదీలు పరీక్ష ఉండదు. ఎస్ఏ పరీక్షను జూలై 18, 20, 22, 24, 25, 30, 31, ఆగస్టు 1, 2 తేదీలు చేపడతారు. పీఈటీ పరీక్షను జూలై 18, 26 తేదీలు నిర్వహిస్తున్నారు. భాషా పండితులకు జూలై 26, ఆగస్టు 2, 5 తేదీలు డిఎస్సి ఉంటుంది. పీఈటీలకు ఆగస్టు 5న, ఎస్జిటిలకు జూలై 19, 22, 23, 26, ఆగస్టు 1వ తేదీన పరీక్ష ఉంటుంది. స్పెషల్ ఎడ్యుకేషన్కు జూలై 20న నిర్వహిస్తారు. కాగా 6 ఏళ్ల తర్వాత మళ్ళీ డిఎస్సి జరుగుతుంది.